నమస్తే అన్న. అన్న ఎలా ఉన్నావు అన్న? పేషెంట్ని చూశారు కదా, 6 నెలలు అయిపోయింది. ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా పేషెంట్ని. ఒకప్పుడు మీకు గుర్తుందా, ఒక న్యూస్ వైరల్ అయింది. నాటుసారాయి తాగేసి కువైట్లో చాలామంది మృతి చెందడం జరిగింది. ఆ కేసు అనమాట. ఆయన కూడా ఆ రోజు నాటుసారాయి తాగాడు. అది తాగిన తర్వాత చూడండి, ఉలుకు పలుకు లేకుండా జీవోత్సవంలో పడుకొని ఉన్నాడు. మేము పులుస్తుంటే కూడా ఆయనకి పట్టించుకోవడం లేదు, అంటే వినపడడం లేదు. 6 నెలలు అయిపోయింది కూడా 6 నెలలు అయిపోయింది. ఇక్కడ ఏదన్నా అయితే దేశం కానీ దేశం. ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఈ తాగుడికి మీరు వెంటనే మానేయండి. చూడండి ఎలా ఉంది పరిస్థితి, మన కళ్ళ ముందర చూడండి ఒకసారి. పలకరించేవాడు లేకుండా దేశం కానీ దేశంలో. ఇక అందరికీ చెప్పడం ఒకటే, దయచేసి ఈ తాగుడు అనేది మానేయండి. చూస్తున్నాం మన పరిస్థితి ఇక్కడ కళ్ళ ముందరే. మీకు ఇలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోద్దండి. నాకు ఇన్నని చూస్తా అంటే కళ్ళలోంచి నీళ్ళు ఆగడం లేదు. రేపు పొద్దున్న నా పరిస్థితి ఇలా అయితే ఇంటికంటే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, మా అమ్మ నా పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ కువైట్లో తాగుడు అనేది పనికిరాదు. దయచేసి మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను. పట్టించుకునేటోళ్ళు లేదు. చూడండి ఒకసారి, ఏడుపు వచ్చేస్తాం చూస్తా అంటే. జీవోత్సవంలో పండుకోండి, పలకరిస్తుంటే ఒలుకు లేదు పలుకు లేదు. దయచేసి మానేయండి, ఇప్పటికైనా దయచేసి మానేయండి. ప్రతి ఒక్కరికి నమస్కారం. అన్న దగ్గరికి వచ్చాము చూసేదానికి. రిసెప్షన్లోకి వెళ్ళి కనుక్కున్నాం ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఏంటి ఇతని పరిస్థితి ఏంటి అని కనుక్కోవడానికి. ఇప్పుడైతే డాక్టర్స్ వగైరా లేరన్నారు. కొత్తది మెడికల్ రిపోర్ట్ కావాలి అంటే ఆదివారం వచ్చి రిసెప్షన్లో అడగమని చెప్పారు. ఆదివారం మళ్ళీ వస్తాము. మాకు చేతనైన వరకు మేము ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. మేము ఎవరికి కూడా హామీ ఇవ్వడం లేదు, మేము చేస్తామని. మాకు చేతనైతే చేస్తామని చెప్తున్నాం. మహానుభావులారా, కామెంట్లు పెట్టేవాళ్ళు మీకు నమస్కారం స్వామి, మీరు చెయ్యరు. ఇలా వచ్చి ఏదన్నా చేతని ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీ ఇష్టానుసారం కామెంట్లు పెడుతుంటారు. నమస్కారం స్వామి, మాకు చేతనైతే చేస్తాం, మేము ఎవరికి హామీ ఇవ్వడంలా. అప్పుడు చెప్పినా. సో విషయం అయితే అదన్నా, నెక్స్ట్ ఆదివారం వచ్చి కొత్త మెడికల్ రిపోర్ట్ తీసుకోమని చెప్పారు. మనం ఏదన్నా ఫర్దర్గా జరగాలన్నా అతను ఫ్లైట్లో ట్రావెల్ చేయగలుగుతాడా లేదా అని చెప్పి కనుక్కున్న తర్వాతనే మనం ఏదన్నా ముందుకు తీసుకెళ్తాము. ఫ్లైట్లో ట్రావెల్ చెయ్యొచ్చు అనే మెడికల్ రిపోర్ట్ మనకు వచ్చిందంటే ఖచ్చితంగా అతన్ని ఇంటికి పంపించడానికి మన శక్తి ద్వారా మనం ట్రై చేయగలుగుతాము. సో చూద్దామన్నా, అన్న ఇంటికి పోయేదానికే ట్రై చేద్దాం మేము కూడా. థ్యాంక్ యూ.